పొద్దున్నే లేసి నా పొట్ట బాగలు కోసుకోవడానికి ఏం చేశాను చూడండి. ఈ చలికాలంలో మా అమ్మ అసలు ఇంట్లో ఉండదు, పొద్దున్నే వెళ్ళిపోద్ది పచ్చకి. మా అమ్మ తిరిగి వచ్చేదాకా మందే రాజ్యం. కాకపోతే ఆమె వచ్చేలోపు నీట్గా కూరగాయల కోసం మళ్ళీ కొట్టుకుపోతే ఈ గుత్తి వంకాయలకు చూసి నాకు మూడు వచ్చింది. నాకు వంకాయ కూర అంటే ఇష్టం. టేస్ట్ బాగుంటేనే తింటా, లేకపోతే వదిలేస్తా. రీల్స్ అలా స్క్రోల్ చేస్తుంటే ఈ రెసిపీ కనపడింది. నార్మల్ గా అయితే వంకాయలు తాలింపు వేసేసి కొబ్బరికారం వేసుకొని తినేస్తా, కానీ ఇప్పుడు ఇలా కాదు, చేపలు వేయించినట్టే అలా ఆ రోజు నేను ఆ వంకాయలు తీసుకొని, కానీ టైం లేదు చేసుకోవడానికి. టైం వీటిని ఈ రోజు తినాలని చెప్పి 2 కాయలు కోసా. ఇలా కోసినప్పుడు ఉప్పు నీళ్ళలో కొంచెం ఉంచకపోతే ఈ కరుడు ఎక్కుతాయి. కానీ చాలా మంది వీడియోలో చెప్పరు ఎందుకు ఉప్పు నీళ్ళలో పెట్టాలి అని చెప్పి, ఆంతరం ఏదో చేస్తా ఉంటారు. కానీ ఇంట్లో అమ్మోళ్ళు చెప్తారు అబ్బా ఇట్లాంటి టిప్స్. ఇంక ఇందులో నేను వేసినవన్నీ ఒక్కొక్క స్పూను ఒక్క కాయకే సరిపోయింది. ఈ వంట చేసింది నేనే, కానీ రీల్స్ లో చూసి చేస్తున్నా. ఇంక ఇలా చేసుకున్న పేస్ట్ని మనం ఉప్పు నీళ్ళలో నానబెట్టిన దెబ్బలు ఉన్నాయి కదా, వాటికి అటు ఇటు పుయ్యాలన్నమాట. కాకపోతే అవి పూసేటప్పుడు కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి ఇలాగా. అయితే ఇప్పుడు దీన్ని పెనం మీద వేసి కొంచెం నూనె వేసిన తర్వాత దీన్ని కొంచెం యాంచాలి అటు ఇటు తిప్పుకొని. కానీ ఇది ఏంచే ప్రాసెస్ ఆమె ఊరికి అట్లా పెట్టి చూపించింది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఇది కొంచెం అలా ఉంచంగానే ఎంత సిమ్లో పెట్టినా కూడా ఆ కారం మాడిపోతుంది అనమాట. సో ఇక్కడ మనం ఇంకోటి యాడ్ చేయాలి, ఏంటి అంటే కొంచెం మూత పెట్టాలి దాని మీద. ఏమోనమ్మా అలా మాడుతుంటే నేను చేసిన ప్రయత్నం అది. చేసేటప్పుడే నాకు కొన్ని ప్యాకెట్లు వచ్చినాయి, వెళ్ళి తెచ్చుకున్నా. కాయ చేసేలోపు 2వ కాయ కలుపు వచ్చింది, అందుకని 4 దెబ్బలు చేసేదాన్ని. చేయడానికి వచ్చిన నలుపు తినడానికి రాదు. వీటిని ఇలా చూస్తుంటే నాకు అసలు అమ్మ నోట్లో నీళ్ళు నానుతున్నాయి. ఇంకా అలా ఒక మొక్క నోట్లో వేసుకొని నేను చేశాను కాబట్టి నాకే డౌట్ కాబట్టి తిని చూస్తే కొంచెం ఉప్పు ఎక్కువైంది అంతే, మిగతాదంతా పర్ఫెక్ట్. అంటే నేను ఒత్తి ముక్క తిన్నాను కదా, తర్వాత అన్నంలో కలుపుకుంటే బాగానే ఉంది. ఈ ఇయర్లో నేను మొత్తం వంటలు నేర్చేసుకుంటా, మా తమ్ముడు కంటే బాగా చేయాలి నేను. ఏమంటారు?